హరే కృష్ణ. ధర్మరాజుని కొంగ 112వ ప్రశ్న అడుగుతుంది. అదేంటో చెప్తాను. యక్షుడు, పరస్పర విరుద్ధములు అయిన ధర్మము, అర్థము, కామము ఈ మూడు ఎక్కడ కనిపిస్తాయి అని యక్షుడు అడుగుతాడు. ధర్మరాజు, ధర్మాచరణలో సహకరించే భార్యలో అని చెప్తాడు. యక్షుడు, అక్షయమైన నరకంలో పడేవాడు ఎవడు? ధర్మరాజు చెప్తాడు, ఇస్తానని చెప్పి తరువాత మాట తప్పి ధనమివ్వని వాడు, వేదాలు ధర్మశాస్త్రాలను, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణులను ద్వేషించేవాడు, ధనముండి కూడా దానం చేయనివాడు అక్షయమైన నరకాన్ని అనుభవిస్తాడని చెప్తాడు ధర్మరాజు. 114వ ప్రశ్న యక్షుడు అడుగుతాడు, బ్రాహ్మణ తత్వం దేనివల్ల వస్తుంది? కులం వల్ల, మంచి నడకడి వల్ల, వేదాలు చదవడం వల్ల వస్తుందా, లేక శాస్త్రజ్ఞానం సంపాదించడం వల్ల వస్తుందా అని యక్షుడు అడుగుతాడు. ధర్మరాజు చెప్తాడు, కులం, వేదాధ్యయనం, శాస్త్రజ్ఞానం ఇవేమీ బ్రాహ్మణ తత్వానికి కారణము కావు. సత్ప్రవర్తనే బ్రాహ్మణ తత్వాన్ని ఇస్తుంది. ఎవడు ఇంద్రియ నిగ్రహంతో ఉంటాడో అతడే బ్రాహ్మణుడని ధర్మరాజు చెప్తాడు. 115వ ప్రశ్న యక్షుడు అడుగుతాడు, మంచిగా మాట్లాడేవాడికి లభించేది ఏమిటి? సర్వజన ప్రియత్వం అని చెప్తాడు. 116వ ప్రశ్న ఆలోచించి పనిచేసేవాడికి లభించేదేమిటి? విజయం అని చెప్తాడు. అధికంగా స్నేహితులున్నవాడు పొందేదేమిటి? సుఖం అని చెప్తాడు. 118వ ప్రశ్న ధర్మం తప్పకుండా నడుచుకున్నవాడు ఏమి పొందుతాడు అని అడుగుతాడు. ఉత్తమ గతి అని చెప్తాడు. యక్షుడు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడెవడు అని అడుగుతాడు. ధర్మరాజు చెప్తాడు, అప్పు లేనివాడు, ప్రవాసంలో ఉండని వాడు అని చెప్తాడు ధర్మరాజు. 120వ ప్రశ్న యక్షుడు, ఈ లోకంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అడుగుతాడు. ధర్మరాజు, ప్రతిరోజు అనేక ప్రాణులు చచ్చిపోతుండటం చూస్తూ కూడా తను మాత్రం ఎప్పటికీ ఉండిపోతానన్నట్లుగా మనిషి ప్రవర్తించడమే అన్నిటికన్నా పెద్ద ఆశ్చర్యం అని చెప్తాడు. యక్షుడు, ఏది సరైన మార్గము అని అంటాడు. ధర్మరాజు, మహాపురుషులు నడిచేదే సరైన మార్గం అని చెప్తాడు. 121వ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి వేరే క్వశ్చన్స్ చెప్తాను. హరే కృష్ణ.